హాయ్ అండి. ఈరోజు సింపుల్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. బిజీ డేస్కి ఇది మీకు బెస్ట్ కాంబో అని చెప్తున్నా. ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే రైస్ అయితే పెట్టుకున్నానండి నీట్గా కడిగి. ఇక్కడ కూర కోసం అయితే గోరుచిక్కుడులు అయితే కట్ చేస్తున్నాను. మీరైతే నైట్ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి మార్నింగ్ ఇంకా హడావిడిగా అయితే కూర అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి. గింజ వాడ్చడం కోసం ఒక కుండ అయితే పెట్టుకున్నాను. మీరు గింజ ఎలా వాడుస్తారు? నేనైతే ఇలా గ్లాస్ మధ్యలో పెట్టి వాడ్చుకుంటాను. ఎందుకంటే అలా నిల్చోవడం టైం వేస్ట్ కదండి. ఆ టైంలో మనం ఇంకా వేరే పని చేసుకోవచ్చు. అందుకని వాడ్చేటప్పుడు మధ్యలో ఇలా గ్లాస్ పెట్టుకుంటానండి. అలా అయితే పడదు అనమాట. రైస్ టైట్గా ఉంటుంది. ఇంకా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆఫ్టర్నూన్కి ఏంటంటే కుక్కర్లో అన్నం కొంచెం గట్టిగా అవుతుందండి. అప్పటికప్పుడు తినడానికి అయితే కుక్కర్లో బాగుంటుంది. అందుకనే ఇలా అయితే వండుకుంటాను అనమాట. ఇప్పుడు పప్పు కోసం అయితే నేను మైసూర్ పప్పు, అదే రెడ్ దాల్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. దాన్ని నీట్గా కడిగి అందులోనే ఆనియన్స్, టమాటా, కరివేపాకు, తగినంత నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు అయితే వేసి గ్యాస్ పైన అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే నేను ఇంకా కూర చిక్కుడుకాయతో పాటు బంగాళదుంప కూడా కట్ చేస్తున్నాను అనమాట. బంగాళదుంపలు కూడా నీట్గా కట్ చేసుకొని ఆ చిక్కుడుకాయలు బంగాళదుంపలు నీట్గా అయితే ఎక్కడైతే వాటర్తోన వాష్ చేసుకుంటున్నాను. పప్పు అయితే అయిపోయింది కదండి. పప్పు కోసం అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. కడాయిలోన ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి కరివేపాకు అయితే వేసి ఇక్కడైతే పోపు దినుసులన్నీ వేసి తాలింపు అయితే పెట్టుకొని దాన్ని పప్పులోకి అయితే వేసుకుంటున్నానండి. ముందుగా పప్పు అయితే కొద్దిగా రేపుకుంటున్నాను. టమాటాలన్నీ వేసాను కదండి. కవ్వంతోనైతే పప్పును రేపుకొని తర్వాత అయితే తాలింపుని అయితే వేసుకున్నాను. నేనైతే కర్రతో చేసిన కవ్వాన్ని అయితే వాడతానండి. ఎందుకంటే ఇదైతే నీట్గా ఆకుకూరల పప్పు చేసినా సరే నీట్గా మొత్తం రేగిపోతుంది అనమాట. అందుకనే ఈ కర్రద కవ్వాన్నే వాడుతున్నాను. పప్పు తాలింపు అయిపోయింది కదండి. తాలింపుని అయితే పప్పులోనికి అయితే వేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. నేను నైటే ముందుగానే రేపు మార్నింగ్ ఏం చేయాలి అనుకుని ప్లాన్ వేసుకొని దాన్ని బట్టి ఫాలో అయిపోతానండి. అప్పటికప్పుడు అంటే మార్నింగ్ అంత తొందరగా ఏం చేయాలి అని హడావిడి లేకుండానే నైటే ప్లాన్ చేసుకుంటాను. అది మనకి టైం సేవ్ అవుతుంది కదా. కంగారు లేకుండా హ్యాపీగా మార్నింగ్ లేవగానే ఏమేమి చేయాలో అలా మైండ్లో ఉంటుంది. దాన్ని అలా ఫాలో అయిపోతాము. ఇప్పుడైతే పప్పు కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. కూర కోసం అయితే మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి వేసి మొత్తం ఫ్రై చేసుకొని అందులోనికి కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తేనే నెక్స్ట్ కూరలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. లేకపోతే పచ్చి పచ్చి కనిపిస్తుంది. ఇప్పుడైతే కూరలు అయితే కడిగేసి నీట్గా పెట్టుకున్నాను కదండి. చిక్కుడుకాయ, బంగాళదుంప అయితే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ టమాటోస్ అనేవి వేసుకొని ఇంకో 2 నిమిషాలు అలాగ మూత పెట్టుకుంటే టమాటాలు కూడా మగ్గుతాయి. నేనైతే చిక్కుడుకాయని ఈ విధంగానే కుక్ చేస్తానండి. మీరు ఇంకా అంటే ఏ విధంగా కుక్ చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. ఈ విధంగా కూడా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. చక్కగా కుక్ అవుతుందన్నమాట. చిక్కుడుకాయ, బంగాళదుంప గ్రేవీ లాగా దగ్గరికి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఒకసారి.
బాగా కలుపుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత టమాటోస్ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి. నా కూర ఏమో దగ్గరికి అయితే ధనియా కూర వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే ఈజీగా కూర కూడా రెడీ అయిపోతుందండి. నేనైతే ఈరోజు అన్నం, పప్పు, చిక్కుడుకాయ కూర అయితే చేసుకున్నాను. ఈ విధంగా మీ లంచ్ని సింపుల్గా ఒక 30 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీకు బిజీ డేలో ఇలాంటి కాంబో అయితే చాలా యూజ్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా ఇలా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని, అంటే ఈజీ అనమాట. మార్నింగ్ 30 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. నాది కూడా సింపుల్ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా త్వరగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్లో అయితే రెడీ చేసి ఉంచుతానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నేనైతే లంచ్ టైంలో ప్లేట్లోకి అయితే వేసుకొని తినేస్తున్నానండి. కలర్ఫుల్గా, క్విక్గా, హెల్తీగా మనకి ఇక్కడ అయితే సింపుల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్